వాళ్లంతా భూములున్న నిరుపేదలు, పేరుకే పట్టాదారులు. కానీ సేద్యం చేసుకోలేరు. భూ పంపిణీ పథకం కింద పట్టాలిచ్చి ఏళ్లు గడుస్తున్నా గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు. ఇప్పటి వరకు భూములు ఎక్కడ ఇచ్చారో కూడా తెలియకపోవడంతో అయోమయంలో ఉన్నారు గిరిపుత్రులు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో జరిగిన భూ పంపిణీ మాయపై V6 స్పెషల్ స్టోరీ. గిరిపుత్రుల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు ప్రవేశపెట్టిన భూ పంపిణీ పథకం వారికి మాత్రం కన్నీళ్లనే మిగులుస్తోంది. తమ పేర్ల మీద పట్టాలు పొందినా చాలా మందికి ఆ భూమి ఎక్కడుందో తెలియని పరిస్థితి. మరికొందరికి భూమి తమ ఆధీనంలో ఉన్న పట్టాలు లేని పరిస్థితి. ఇక కళ్ళెదుటే భూమి కనిపిస్తున్నా అది కాస్త కబ్జా కూరల్లో చిక్కుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు గిరిజనులు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 43,000 ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్లలో భూ పంపిణీ జరిగినట్టు అధికారిక లెక్కలున్నాయి. అసైన్డ్ భూములను గిరిజనులకు ఇచ్చినట్టు పట్టాలైతే పంచారు. కానీ భూములు అప్పగించలేదు. చేతుల్లో పట్టాలున్నా పట్టెడన్నం పెట్టలేని భూముల కోసం ఏళ్లుగా నిరీక్షణతోనే కాలం గడుపుతున్నారు గిరిజనులు. భూముల కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పట్టాలు ఒకరి చేతిలో ఉన్నాయి, భూములు మరొక చేతుల్లో ఉన్నాయి. మొత్తం ఈ 43 ఎకరాల భూములు మొత్తం కూడా కబ్జాలకు గురైన పరిస్థితి కూడా ఉంది. ఈ కబ్జాదారుల చేతుల్లో నుంచి భూముల్ని ప్రభుత్వం సర్వే చేసి తీసుకుని నిజమైనటువంటి లబ్ధిదారులకి, పట్టాలు ఉన్న వాళ్ళకి, పేదలకి పంచడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. దీనివల్ల చాలామంది ప్రజలు, ముఖ్యంగా పేదలు, భూములు ఉన్నప్పటికీ, పట్టాలు ఉన్నప్పటికీ భూములు పొందలేక అనుభవించకుండా బయటికి పోతున్న పరిస్థితి. వెంకటాపురం మండలం ముకునూరు పాలెంలో 48 గిరిజన కుటుంబాలకు 2003లో భూ పంపిణీ చేశారు. వాడిగూడెం సర్వే నంబర్ 102, కోయగూడెం సర్వే నంబర్ 58/2 CCలో 2 ఎకరాల చొప్పున 96 ఎకరాలకు అసైన్మెంట్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. అయితే భూములు మాత్రం పూర్తి స్థాయిలో అప్పగించలేదు. దీంతో కబ్జాదారులు ఈ భూముల్లో తిష్టవేశారు. 35 ఎకరాలు మినహా మిగిలిన భూమి కబ్జా కూరల్లో ఉంది. ఇదంతా అధికారులకు తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒకవైపు భూమి ఉందని పేదలు సంబరపడుతున్నారే తప్ప ఆ భూమికి తగ్గ హక్కులు లేక ఇలా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఆ ఏదైతే టైటిల్ డీడీ ఇచ్చారో ఆ టైటిల్ డీడీ ప్రకారం భూమిని కూడా పేదలకు అందే విధంగా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలి. కాబట్టి టైటిల్ డీడీలు ఏరే పేర్ల కూడా ఇలా అధికారులు, రెవెన్యూ అధికారులు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు రెవెన్యూ అధికారుల యొక్క అవినీతి వల్లనే ఇలా పేదలకి భూమి దక్కకుండా పోతున్న పరిస్థితి ఉంది. ఇక పాల్వంచలో లబ్ధిదారుల పరిస్థితి మరోలా ఉంది. పాండ్రంగపురం, ఇల్లందు, పాడుతండ, గుడిపాడు, బంగారు గాజుల గ్రామాల్లో 80 మంది గిరిజనులకు 180 ఎకరాలు కేటాయిస్తూ 1996లో తాత్కాలిక పట్టాలు మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ భూములు ఎక్కడ ఉన్నాయో మాత్రం చూపలేదు. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ భూమి లేని నిరుపేదలుగా మిగిలిపోయారు గిరిజనులు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 7 విడతలుగా భూ పంపిణీ చేసినని చెప్పి కేవలం కాగితాల మీదనే తప్ప ఆచరణలో శూన్యం అనేటువంటిది ఈ లెక్కల్ని తెలియజేస్తూ ఉన్నాయి. జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల భూమిని పేదలు సాగు చేసుకునేటువంటి వాళ్ళకి నేటిగా కూడా పట్టాలేనటువంటి పరిస్థితి ఉన్నది. రెవెన్యూ అధికారుల యొక్క అవినీతి కారణంగా ఇవాళ భూమి లేనటువంటి వాళ్ళకి భూమి ఉన్నట్టుగా కాగితాలు సృష్టించి అక్రమ పద్ధతులలో అనేక మంది కబ్జాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పట్టాలు పొందినా భూములు పూర్తి స్థాయిలో అప్పగించకపోవడంతో గిరిజనులు ఇంకా కూలీలుగానే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా తమకు భూములు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు గిరిపుత్రులు.